శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వరాహి అమ్మని కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక అద్భుతమైన మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి. ఎలాంటి సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా సరే 5 సార్లు కనుక జపించారు అంటే 5 నిమిషాల్లో మీ యొక్క కోరిక అనేది, సమస్య అనేది తీరిపోతుందనమాట. అంతటి అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి. ఆ మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అప్పుడే మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుందండి. మనలో ఎవరికైనా ఈ యొక్క వీడియో ఉపయోగపడితే కనుక మన వంతు మనం చేసినట్లే అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలామంది ఎంతో పెద్ద పెద్ద సమస్యలతో కూడా సతమతమైపోతూ ఉంటారు. అంటే ఎలాంటి ప్రయోగాలు అంటే వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగినటువంటి ఎలాంటి పూజలు అలాంటివి ఇలాంటివి అంటూ ఏవేవో చేసేసి మాకు ఎలాంటి ఉపయోగము కలగలేదు. మేము ఎన్ని ప్రయోగాలు ఎన్ని పూజలు చేసినా మా సమస్య అనేది తీరలేదు అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క మంత్రాన్ని కనుక ఒక్క 5 నిమిషాల పాటు 5 సార్లు జపించారు అంటే సమస్య అనేది తీరిపోతుంది. లేదు మనస్సులో కోరిక ఏదైనా ఒకటి కోరుకొని అది తీరాలి అని ఈ మంత్రాన్ని జపించినా కూడా తీరుతుందనమాట. అంతటి చక్కని శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రము. అయితే మనం మంత్రాలనేవి అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి యొక్క ఆ ఫలితం అనేది మనకి కలుగుతుంది. అంటే ఒకళ్ళు జపించారు, చదవమన్నారు అని కాకుండా మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ మన సమస్యకు ఆ తల్లి పరిష్కారాన్ని చూపించగలదు అనే నమ్మకంతో జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. అయితే ఈ మంత్రాన్ని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకండి. ఎందుకంటే అమ్మవారి యొక్క మంత్రాలనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి. వాటిని కొన్ని సందర్భాల్లో జపించటం అనేది అంత మంచిది కాదనమాట. అందుకోసమనే ఇప్పుడు చెప్పినటువంటి సమయాల్లో జపించకూడదు అని ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం, ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అలాగే మంత్రాన్ని మీరు ఎక్కువగా ఉదయం పూట బ్రహ్మముహూర్తం లోపు జపించడానికి ప్రయత్నం చేయండి. అలా కుదరని వారు సాయంత్రం రాత్రి వేళ పడుకోబోయేటప్పుడైనా జపించవచ్చనమాట. అయితే ఎందుకు పడుకోబోయేటప్పుడు అనేది క్లియర్‌గా చెప్తాను. ముందుగా అయితే మీ అందరి కోసం మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. చదివి కూడా వినిపిస్తాను. తప్పులు అనేవి పోకుండా జాగ్రత్తగా జపించండి. ఓం ఐం గ్లౌం గొసవాయై నమః. ఓం ఐం గ్లౌం గొసవాయై నమః. అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా 5 సార్లు మనసులో అమ్మని స్మరిస్తూ మీ సమస్యను తీర్చివేయమని అమ్మని వేడుకుంటూ కనుక ఒక్క 5 నిమిషాల పాటు మీ యొక్క అంతఃకరణ శుద్ధితో, అంటే మనసు అనేది వేరే విధంగా పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. అలా కాకుండా మీ యొక్క మైండ్ అనేది అమ్మవారి మీద లగ్నం చేసి మనసులో అమ్మని ధ్యానిస్తూ కనుక మీ సమస్య కానీ కోరిక కానీ చెప్పుకున్నట్లయితే ఈ యొక్క మంత్రాన్ని 5 సార్లు జపించినట్లయితే మీ సమస్యకి పరిష్కారం అనేది వెంటనే లభిస్తుంది. లేదు మీరు కోరుకున్న కోరిక అనేది వెంటనే తీరిపోతుందనమాట. కోరికైనా ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే తొందరగా నెరవేరుతుందనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ.